గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న వీక్షకులారా మీకు కూడా వందనాలు. మరి ప్రస్తుత బయట ఉన్న పరిస్థితులు, మన దేశం మీదకి కరోనా వైరస్, అలాగే కొన్ని విపత్తులు మన భారతదేశం మీదకి వచ్చినట్టుగా నేను విని ఉన్నాను, న్యూస్ ఛానల్లో కూడా చూసి ఉన్నాను. వాటి విషయంలో ఒక చిన్న పల్లవి చరణం రాయటం జరిగింది. ఈ పాట ద్వారా ప్రభు నామం కొనియాడబడిలాగున, అనేక మంది హృదయాలు తెప్పరిలాగున, ఎవరికి వారుగా ఉపేక్షించుకుని పరీక్షించుకుని వారి జీవితాల్లో ఆలోచనాత్మకంగా వారు మనుగడ కొనసాగించేలాగున ఈ పాట ఉపయోగపడుతుందని నేను నమ్మి విశ్వసించి ఈ పాట రాయటం జరిగింది. ఆ పాట పాడుకుని ప్రభుని కనపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. సమస్త మహిమ ప్రభుకే చెల్లును గాక. దేశమా, నా దేశమా, నీ స్థితి ఏమయను గమనించుమా. దేశమా, నా దేశమా, నీ స్థితి ఏమయను గమనించుమా. రాబోవు నీ గతి ఏమయనోనని ఒకసారి గమనించి మోకరిల్లుమా. రాబోవు నీ గతి ఏమయనోనని ఒకసారి గమనించి మోకరిల్లుమా. దేశమా, నా దేశమా, నీ స్థితి ఏమయను గమనించుమా. మిడతల దండు నీ మీద పడెను, కరోనా వైరస్సు కమ్ముకొనెను. మిడతల దండు నీ మీద పడెను, కరోనా వైరస్సు కమ్ముకొనెను. శరణు అడుగు యేసుని సన్నిధిలో, వాత్సల్యపూర్ణుడు స్వస్థపరచును. శరణు అడుగు యేసుని సన్నిధిలో, వాత్సల్యపూర్ణుడు స్వస్థపరచును, నిన్ను స్వస్థపరచును. దేశమా, నా దేశమా, నీ స్థితి ఏమయను గమనించుమా. భూతు భారతాన్ని పట్టుచుండ, భూతు భారతాన్ని భరతం పట్టుచుండ, నెట్టు వైరస్సు నాశనము చేసెను. భూతు భారతాన్ని భరతం పట్టుచుండ, నెట్టు వైరస్సు నాశనము చేసెను. శరణు అడుగు యేసుని సన్నిధిలో, కరుణామయుడు కనికరించును. శరణు అడుగు యేసుని సన్నిధిలో, కరుణామయుడు కనికరించును, నిన్ను కనికరించును. దేశమా, నా దేశమా, నీ స్థితి ఏమయను గమనించునా. రాబోవు నీ గతి ఏమగునోనని ఒకసారి గమనించి మోకరిల్లుమా. రాబోవు నీ గతి ఏమగునోనని ఒకసారి గమనించి మోకరిల్లుమా. దేశమా,
నా దేశమా నీ స్థితి ఏమయనో గమనించుమా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ. దేవుని బిడ్డలారా, దినవృత్తాంతకాండం 7వ అధ్యాయం 14 వచనం మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ తాము తగ్గించుకొని వారి చెడు మార్గం విడిచిపెట్టి వారి చేతులు ఆకాశము తట్టు ఎత్తి నా సన్నిధిలో వారు మోకరించి ప్రార్థించిన ఎడల నేను వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేశాన్ని స్వస్థపరిచే దేవుడు నేనేనని. మిడతల్ని మనం ఆపలేం, కరోనాని మనం ఆపలేం. నెట్ ద్వారా బ్లూ ఫిలింలు, బూత్ పిక్చర్స్ ద్వారా చిన్నపిల్లలు సైతం నాశనం అయిపోతున్నారు. వారి మనసులు కలుషితం అయిపోతున్నాయి. యవనస్తులు సర్వనాశనం అయిపోతున్నారు. ఆ నెట్ ద్వారా, మరి ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా కంట్రోలింగ్ లేక దాన్ని కూడా మనం ఆపలేకపోతున్నాం. ఆపగలిగే నాయకులు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థించవలసిన సమయము ఇదే. ప్రభు సిలువుకి ఎక్కే ముందు ఆయన్ని వీధుల గుండా హింసించుకుంటూ, ఆయన్ని కొరడాలతో కొట్టుతూ, ఆయన గడ్డం గుంజుతూ, మొక్క మీద ఉమ్ము ఊస్తూ, అవహేళన చేస్తూ, ఆయన మీద సిలువ కొయ్యని భారాన్ని బరువుని పెట్టి మరి ఈడ్చుకుంటూ నడివీధులు నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట, అక్కడున్నటువంటి స్త్రీలు, పురుషులు, ప్రజలందరూ, అయ్యో ఏ పాపం ఎరుగని పరిశుద్ధుని క్రీస్తు ఈ రీతికి హింసించబడుతున్నాడు అని వాళ్ళు గుండెల బాధకు నేడుస్తుంటే ప్రభు చెప్పారు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడువుడి అని ప్రభు ప్రేమగా మృదువుగా చెప్పిన మాట. మనము మన బిడ్డల కోసము, మన కుటుంబం కోసము, మనం నివసిస్తున్న ప్రాంతం కోసము, మన రాష్ట్రాలు 29 రాష్ట్రాల కోసము, మన దేశం కొరకు, మన యావత్తు ప్రపంచం అందరి కొరకు మనం మోకరిల్లి ప్రార్థించవలసిన సమయం ఇదే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా యేసు సన్నిధిలో శరణడిగితే ఆయన నా కోపము నిమిషం మాత్రమే ఉండునని పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పినాడు. కనుక ప్రభు మరి జాలి కలిగిన దేవుడు కనుక ఆ మిడతల్ని, ఆ యొక్క కరోనా వైరస్ని బంధించి ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేలాగున యావత్ క్రైస్తవం అంతా ఏకతాటికి ఏక మనసుతో ప్రభువా అని పిలిస్తే ఆయన జాలి కలిగిన దేవుడు. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు ఉండగానే మన ప్రేమించి భూమికేకి దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఇంకనూ పాపలం ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి పొందినని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంత గొప్ప త్యాగం చేసిన ప్రభువు ఈ యొక్క కరోనా నుండి, ఈ విపత్తుల నుండి, ఈ మిడతల దండు నుండి మన దేశాన్ని కాపాడ్డా. ఈ సమయం ఉందన్న నీ స్థితి ఏమైందో, నీ గతి ఏమైందో వ్యక్తిగతంగా ఎవరికి వారికి పరీక్షించుకుని భద్రతని, పరిశుభ్రతని కాపాడుకోవాలి. మాస్కులు వేసుకోండి, గ్లౌజులు తొడుక్కోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మొహమాట పడమాకండి. రాబో దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి అని సర్వేలు చెప్తున్నాయి, మేధావులు చెప్తున్నారు. పెద్దల మాట మనం విందాం. ప్రభు చెప్పిన రీతిగా దేశం స్వస్థపడేలాగున కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేశం మీదకి, మన భారతదేశం మీదకి ఆయన తన సన్నిధిని, ఆత్మవర్షాన్ని, పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించేలాగున కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పారు కదా బైబిల్లో, ఇదిగో నీతిమంతుడి మీదను అనీతిమంతుడి మీదను కూడా నేను సూర్యుని యొక్క కాంతిని ఏకరీతిగా ప్రకాశింపజేస్తున్నాను. వారి మీద కూడా వర్షం పడుతుంది, వారికి పంటలు వృద్ధి చెందుతున్నాయి, వారికి ఆహారం పెట్టి పోషిస్తున్నాను, వారిని కూడా నేను స్వస్థపరుస్తున్నాను.
ఇదిగో అన్యుల మీదకి కూడా నా ఆత్మవర్షాన్ని అంతదినాన్ని కుమ్మరిస్తానన్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఎరగని ప్రజలు ఆయన ఎదుకు వచ్చినట్టు, ఆయన నమ్మని ప్రజలు ఆయన అంగీకరించినట్టు, ఆయన్ని ప్రేమించిన ప్రజలు ఆయన ప్రేమించినట్టు వారందరినీ ఎంత దినాల్లో మరి నా సియోను పర్వతం మీదకి ఆయన పరిశుద్ధ సన్నిధికి తీసుకుని వస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రవక్తల ప్రవచనాల ద్వారా ప్రభుని ఎరగని వారికి, ప్రభుని ఎరిగిన వారికి కాదు, ఎరగని వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడని నేను అందరికీ ప్రభునని చెప్పి ఉన్నారు. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, దేవుడికి మతం లేదు, దేవునికి కులం లేదు. మనందరం మనుషులం. మన మనసుని, ఆత్మని, హృదయాన్ని శుద్ధి చేసేది దేవుడి పరిశుద్ధ లేఖనం మాత్రమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ప్రియ నా భారతదేశ ప్రజలారా, సహోదరులారా, అందరూ కలిసి మోకరించి ఆయన సన్నిధిలో శరణడిగితే దేవుడు ఈ విపత్తును ఆపి తన కరుణాహస్తము చాపి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. మన దేశం అనేక దేశాలకి మాదిరికరంగా దేవుడు దీవించేలాగున కలిసి ప్రార్థన చేద్దాం. కరువుతో అల్లాడుతున్నారు ప్రజలు, ఆకలి దప్పికలతో అల్లాడుతున్నారు ప్రజలు, ఆర్థిక ఇబ్బందులతో రోడ్డు మీద పడ్డారు. ఆలోచన చేద్దాం. ఎవరికి వారుగా కొంతమంది బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక ఆలోచన చేద్దాం. నా దేవుడి బిడ్డలారా, నా దేశ ప్రజలారా, ప్రభు సన్నిధి ఎంతో గొప్పది. ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆయన సన్నిధిలో ఆయన ఉన్న చోట రోగానికి స్థానమే లేదు. ఏ తెగులు రోగమో నీ గుడారము సమీపించదన్నాడు ప్రభు. ఒక 100 గనులు ఉండగా తప్పుపోయినటువంటి ఒక్క గొర్రెపిల్ల కొరకు ప్రభు చక్కని ఉపమానం చెప్పి దాన్ని వెతికి పట్టుకొని తీసుకొచ్చి మందలో కలిపి గొప్ప విందు చేసినట్టుగా లోకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రభు ఆ ఉపమానం ద్వారా ప్రపంచంతో మాట్లాడి ఉన్నాడు. తప్పుపోయిన గొర్రెల వారిగా, తప్పిపోయిన వారు పాపంలో, ఇందాడ పాటలు చెప్పిన రీతిగా బూతుల్లో మరి అపవిత్రమైనటువంటి నెట్ ద్వారా నశించిపోతున్నారు. దేవుడు టెక్నాలజీని ఇచ్చింది మన శ్రేయస్సు కొరకు, మన మనుగడ కొరకు, రాబోవు యువతరానికి మరి గొప్ప రీతిగా వాళ్ళు వృద్ధి చెందలాగున తరతరాలు మన సంతానము, వారి సంతానం అందరూ కూడా దీవించబడలాగిన టెక్నాలజీ దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని పాపానికి ఉపయోగించి నీ మనసుని, నీ దేహాన్ని అపవిత్రపరుచుకుని, మాయలపరుచుకుని దేవుడికి దూరమై నీలో ఉన్న దేవుడి జీవాన్ని అవమానపరిచే విధంగా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరిచే విధంగా మన జీవితం జీవించకూడదు. ఆలోచన చేయండి. తప్పులు చేస్తాం. మనిషి మనుగడ సాగించే ఎన్నో తప్పులు చేస్తాడు. 133వ కీర్తనలో ప్రభు చెప్పిన రీతిగా 130వ కీర్తనలో ప్రభు చెప్పిన రీతిగా 3వ వచనం, ఇదిగో భూమి మీద నరుడు దోషాన్ని గనక యెహోవా కనిపెట్టిన ఎడల ఈ భూమి మీద నరుడు ఎవరు నిలవగలడు? ఆయన మన దోషాలు కనిపెడితే భూమి మీద పెట్ట కూడా ఉండదు, మొత్తం శ్మశానం అయిపోతుంది. ఇంకా జీవించున్నామంటే కృపే, దేవుని కృపే మనకు ఆధారం. ఆలోచన చేయండి. దేవుడు ఎంత దయామయుడు. ఒకవేళ ఈ కరోనా అంటువ్యాధిగా అనుమతి ఇచ్చాడు ఆయన. ఒకవేళ అది అంటువ్యాధిగా కాక గాలిలో కనుక అది మరి కలిసిపోతే, గాలి పీలిస్తే కనుక కరోనా వచ్చేస్తే యావత్ ప్రపంచం అంతా శవాల దెబ్బై ఉండేది. ఆయన దయామయుడు. మనం మారటానికి మన మనస్సు, హృదయం మారి రూపాంతరం చెందులాగున పశ్చాత్తాపాత్మతో పెట్టి నరుడు ప్రభు సన్నిధులు మోకరించి తన పాపాలు ఒప్పుకుని ప్రభుని అంగీకరించేలాగున నమ్మిన వాడికి పరలోకం అని చెప్పాడు ప్రభు. నమ్ముదాం, వెంబడిద్దాం. ఆస్తులు అడగలేదు యేసయ్య, అంతలస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడు. దేవుడు సృష్టికర్త. ఆ సృష్టికర్తని ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి భూమికి దిగి వచ్చాడు. అందుకే నరావతారిగా ఆయనకి కిందకు వచ్చాడు, నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడు. తను తాను ప్రత్యక్షపరచుకుంటాం అనేది గొప్ప కార్యం.
10 మందిలో మనం ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు చాలా గొప్పవారుగా అనుకుంటాం. కానీ ఒంటరి జీవితం ఎలా ఉంది? వ్యక్తిగతంగా నీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడున్న పశ్చాత్తప్పుడు ప్రార్థన చేసుకోండి, క్షమించమని అడగండి. బలహీనలు ఉన్నారు, బలహీనలు ఎంతోమంది ఉన్నారు దేశమంతా బలహీనలు. సిగరెట్ తాగితే లంగ్స్ పడదని తెలిసి తాగుతూ ఉంటాడు. పాపం తెలియదు, అతను తెలిసినా జయించలేడు. వ్యర్థమైన నోట్లో వేసుకుని నవ్వులితే క్యాన్సర్ వస్తుందని తెలుసు, అయినా నవ్వుతూ ఉంటాడు. బలహీనుడు, జయించలేడు. తాగితే లివర్లు పాడైపోతాయి, బిడ్డలో భార్య ఈదులు పడతారు తెలుసు, ఆయన తాగుతూ ఉంటాడు. కారణం బలహీనత. అపవాది అట్టి బలహీనతో వారి నేత్రాలకు గుడితనం కలగజేశాడు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, వాక్యం వెల్లడి అగుటు తోడనే వెలుగు కలిగెను. ప్రేమమయుడు, దయమయుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ముందే చెప్పాను కదా, ఆస్తులు ఐశ్వర్యాన్ని ప్రభు ఎప్పుడు అడగలేదు బైబిల్ అంతట్లో. నేను దీవించిన కొరకు ఆయన ఒక ప్రణాళిక వేసుకుని ఇది చెయ్యని చెప్పాడు, కానీ ఇది తీసుకుంటాను నా మందులు నిధులోకి అన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు ఏమీ అడగడు, ఆయన ఇచ్చేవాడే ఉన్నాడు. ప్రాణమే ఇచ్చాడు కదా. ఆమేన్. యేసు నీ పాపాల కొరకు ప్రాణమే ఇచ్చాడు. ప్రభువును అంగీకరించినప్పుడు నీ మనసు మారి రూపాంతరం చెంది నూతన సృష్టిగా మార్చబడతావు. ఆలోచన చేద్దాం. ఎంతోమంది దైవజనులు కన్నీరు కారుస్తున్నారు. క్రైస్తవ విశ్వాసం ఎంతో గొప్పది. ఒక నిరీక్షణ ఉంది, ఆధారం ఉంది. ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ప్రభు నేను దర్శిస్తాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రభువా అని పిలువు. యేసయ్యా అని గట్టిగా పిలువు. యేసయ్యా అని గట్టిగా పిలువు. ఆలోచన చేద్దాం. దేశమా నా దేశమా నీ స్థితి ఏమయనో గమనించుమా. దేశమా నా దేశమా నీ స్థితి ఏమయనో గమనించుమా. రాబోవు నీ గతి ఏమగునోనని ఒకసారి గమనించి మోకరిల్లుమా. రాబోవు నీ గతి ఏమగునోనని ఒకసారి గమనించి మోకరిల్లుమా. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేద్దాం. ఎదురువారి తప్పుల్ని మన ఎత్తిపెట్టి చూపేవారిగా కాక, ఒకరు విమర్శించేవారిగా కాక, ఒకరిని తీర్పు తీర్చేవారిగా కాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోండి, తీర్పు తీర్చుకోండి. దేవుడు తీర్పు తీరుస్తాడు. హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువుల్ని ప్రేమించండి. దయామయుడని ప్రభు చెప్పిన మాట. ప్రభు సన్నిధి నీతో ఉంది. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న వీక్షకుడా, ప్రభు దృష్టి నీ మీద నిలిచి ఉంది. ఆయనను దీవించడానికి, నేను స్వస్థపరచడానికి యేసు ఒక్కడే సమర్థుడు. ఆలోచన చెయ్యి, గమనించు. దేశ పరిస్థితులు, యావత్ ప్రపంచ పరిస్థితులు, రాజ్యాలు సైతం మట్టి కరుచుకుపోతున్నాయి. అధికారులు సైతం మరుగైపోయారు. వారి పేర్లు కూడా కనపడిన పరిస్థితి. దేవుడి సన్నిధి, రాజ్యము యెహోవాదే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆలోచన చెయ్యి. మిడతల దండు నీ మీద పడెను, కరోనా వైరస్ కమ్ముకొనెను. భూతు భారతాన్ని భరతము పట్టెను, నేటు వైరస్సు నాశనము చేసెను.
యేసుని సన్నిధి శరణు అడుగు, వాత్సల్యపూర్ణుడు స్వస్థపరచును, నిన్ను స్వస్థపరచును. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూయండి. పరిశుద్ధమైన తండ్రి, ఇటు గడియలో ఇటు రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేయట కృప చూపావు. దేవుడు దీనులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద ఉన్నవాడిని పైకి లేవనెత్తువాడని నీ లేఖనం సెలవిస్తుంది. మేమే పాటి వారమయ్యా. అపవాది గర్జన సింహం వలె ఎవడిని మింగుదరా అని సంచరిస్తున్నాడని మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమని చెప్పి ఉన్నాం. జామైనను గడియనను మోకరించి నా సన్నిధిలో మీరు ప్రార్థించలేరా? యేసయ్యా, జీవము మార్గము సత్యము నేనే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రారు చెప్పావు. సత్యము మనుషులను స్వతంత్రులు చేస్తుంది. అయ్యా, అపవాది వెలుగుదూత నిజమైన వెలుగు వలె వేషధారి అయి దుష్టుడు అనేక మందిని అయ్యా ఈ అశ్లీల చిత్రాల ద్వారా, నెట్ ద్వారా ఏర్పాటు చేయబడిన వారు సైతం మోసపరుస్తూ నాశనానికి ఈడ్చి తీసుకుపోతున్నాడు. అయ్యా, దయతో కనికరించి నీ పరిశుద్ధాత్మ బలము చేత, నీ దక్షిణ బాహు బలము చేత నా దేశాన్ని, నా యవనస్తుల్ని, అయ్యా నా దేశ ప్రజల్ని, చిన్న పిల్లలు కూడా పాడు చేస్తున్నాడు. అయ్యా, కనికరించి కాపాడు నాయన, దర్శించేసయ్యా. యేసయ్యా, నజరేయుడా, జాలి కలిగిన దేవుడు ఒక్కడి వేలైనా ఈ విపత్తులన్నిటినీ ఆపగల శక్తిమంతుడు నీవే రాజా. కనికరించి సహాయం చేయి. ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఎవరు లేరయ్యా నాకు. నీవే యేసయ్యా. నా దేశాన్ని రక్షించు, నా దేశాన్ని రక్షించు. నీవు లేకపోతే ఏది లేదు నాయన. సమస్తము ఆయన వల్లే కలిగినని చెప్పి ఉన్నావే. క్రీస్తు పాదముల కింద సమస్తము లోపరచబడి ఉన్నవని చెప్పి ఉన్నావే. జ్ఞాపకం చేసుకో, దర్శించి స్వస్థపరచు. ఆ మిడతల దండును ఆయన దాడి చేసి పంటలు నాశనం అయిపోతుంది. ఆహార దినుసులు లేకపోతే ఆకలితో ప్రజలు అల్లాడిపోతారయ్యా. ఆ మిడతల దండును గద్దించండి ప్రభువా. మహిమ నీకే చెల్లునుగాక. ఇదిగో కరోనా వైరస్ ద్వారా కేసులు పెరుగుతున్నాయి. తెలియని వచ్చిన ఎంతమందో బయట ఉంటున్నారయ్యా. ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి అది అంటుకోకుండా అయ్యా వచ్చిన బిడ్డలు మీరు స్వస్థపరచండి, అంటుకోకుండా సహాయం చెయ్యండి, బలపరచండి నా దేశాన్ని ప్రభువా. యేసయ్యా, సహాయం చెయ్యి నాయనా, సహాయం చెయ్యి. హబక్కు నాయన 1:13 చెప్పారు, నేను పాపమును హసించుకునే దేవుడను, నేను పరిశుద్ధుడను, దుర్మార్గత అపవిత్రత ఉన్న చోట ఉండనన్నావయ్యా. కానీ పాపిని క్షమించడానికి అయ్యా నీ కుమారుడని యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు మా మధ్యకి దిగి వచ్చి మా దేశాన్ని బాగు చేసావయ్యా. యావత్ ప్రపంచాన్ని రక్షించుకున్నావు దేవా. సహాయం చేయి నాయన, దర్శించు నాయన. యవనస్తుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు. వారి వయసు పొంగును బట్టి పొంగిపోక వారి వ్యామోహ పొంగులని అణిచివేసి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నారు. నీ దాసుని ప్రార్థనకి చెవియొగ్గి ఉన్నావు. నీ దాసుని యొక్క నాయన ప్రభువా, ప్రభువా ప్రార్థన ఆలకించి ఈ దీనుని మొర అంగీకరించి నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడుగు నాయనా. ఎన్ని దినాలు నాయన నేను దుఃఖపెట్టేవారుగా
నిన్ను బాధ పెట్టేవారుగా ఈ ప్రజలను ఆయన దర్శించి మార్చమని ప్రార్థిస్తున్నాను. సహాయము దయచి. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు భూమి మీద. భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పి ఉన్నావు. నీ మహిమను నాయన అనుభవించులాగున, నీ మహిమ తాకిడి శక్తిని గుర్తెరుగులాగున నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చండి నాయన, తాకండి నాయన, ముట్టండి నాయన, పరిశుద్ధపరచండి నా దేశాన్ని. దర్శించు నాయన, నీ చిత్తం మాత్రమే నెరవేర్చండి. నీ మహిమ ఐశ్వర్యం చేత మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు దేవా. తండ్రి, దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చునన్నావే. జ్ఞాపకం చేసుకో. వాగ్దానం చేసిన దేవుణ్ణి, నరమాత్రుని కాను నేను మనుష్యుని కాను, నేను అబద్ధం ఆడనన్నావు నాయన. నీ వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో మమ్మల్ని బ్రోచమని ప్రార్థిస్తున్నాను. మహిమ నీకే రావాలి యేసయ్య. ఘనత నీకే. అపోహలను తీసివేసి, కలవరాలను తీసివేసేయండి అయ్యా. కట్టుబడుతున్న బిడ్డలను దర్శించి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. మేము మనుషులు కనపడేవాళ్ళు కాక రహస్యమైన తండ్రి చూస్తున్నాడని తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నావు నాయన. ఈ ప్రార్థన మంట అయ్యా యావత్ క్రైస్తవ లోకాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మండించలాగున ప్రతి పౌరుడిని ప్రార్థనాత్మ చేత నింపమని, వారి నోటిని నీ పరిశుద్ధ కట్టెతో కాల్చమని ప్రార్థన చేస్తున్నాము దేవా. యెషయా, నేను అపవిత్ర పెదవులు వాడనే నేను ఏ రీతిగా నిన్ను స్తుతించగలన్నప్పుడు అయ్యా నీ అగ్ని చేత అతను శుద్ధి చేసావు. నీ దాసుని ఎత్తిపట్టి బలపరిచావయ్యా. తండ్రి నీకు వందనాలు. చనిపోయిన లాజరు నీ నోటి మాట చేత బ్రతికించావు. యాయిరు గ్రామంలో యదురాలు కుమారు నోటి మాట చేత బ్రతికించావు. నాయని గ్రామంలో ప్రభువా యదురాలు కుమారు నోటి మాట చేత బ్రతికించావు దేవా. నీకు వందనాలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టావు నాయన. నేను స్తుతించినప్పుడు నీ సన్నిధికి మా దేశం మీద కుమ్మరించబడుతుంది దేవా. నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలు. ఈ నూతన పాట ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాము. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తే యేసయ్యా. ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థించిన బిడ్డలందరినీ బలపరచమని, వారిని పరిశుద్ధపరచమని, నూతన జీవితాన్ని, నూతన కార్యాలని వారి జీవితాలు కలగజేసి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు ఏకే చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన, స్తుతి, ఆరాధనలు నూతన గీతాలతో యెహోవాను స్తుతించి గణపరచుడి అన్నావు. దాసుని ప్రేమించి నా నోట నీ మాట పెట్టి ఏ పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు. కృప చూపి కనికరించి ప్రభువా ఆ కరోనాని గద్దించిన ఆయన, మిడతల్ని గద్దించండి అయా. నెట్ ద్వారా అపవాది చేస్తున్న భయంకర కార్యాలను మీరు ఆపివేయండి నాయన. తద్వారా నీ నామం కొనియాడబడులాగున బలపరచమని నీ కృపకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావానికి చెల్లించుకుంటున్నా. మరి ఇది నాన్న 26 మంగళవారం 26వ తారీఖు 2020 సంవత్సరం అయా నీ దాసుడికి ఇచ్చిన పరిచయంలో భాగంగా మరి ఉపవాసం నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాం. మధ్యాహ్న కాల సమయందు ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభువా మరి 12:30కి మీరు ద్వారం తెరిచి ఉన్నారు. అటు రీతిగా ప్రార్థనలు కూడా తోడే ఉండమని వాక్యం ద్వారా నీ బిడ్డలతో, నీ దాసునితో మాట్లాడి మా దేశాన్ని స్వస్థపరచమని నీ కృపకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తం మాత్రమే నెరవేర్చి మీరు మహిమ పొందమని నీ దాసుడను, సంఘమును, కుటుంబాలను అయా దేశ యావత్తు ప్రజలను దర్శించి కాచి కాపాడమని నీ కృపకు అప్పగించుకుంటూ సర్వాధికారము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. శరణం శరణం యేసు శరణం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభు మీ అందరినీ మెండుగా దీవించును గాక, స్వస్థపరచును గాక, తన మేలులతో తృప్తిపరిచి ఆయన నామాన్ని కనపరుచుకొనును గాక. థ్యాంక్ యూ.
ఇంత సమయాన్ని మీరు దేవుడి సన్నిధిలో వెచ్చించి ఈ దినదాసుని మన్నించి నాతో పాటు కలిసి ప్రార్థించినందుకు దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్. ఆమేన్.